మన మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. నిన్నటి రోజున మన టెలిగ్రామ్ ఛానల్లో ఏం చేసామంటే ఒక స్ప్రెడ్ అనేది షేర్ చేసుకున్నాం. దాంట్లో గమనిస్తే మనం తీసుకున్న వ్యూ వచ్చేసరికి బేరిష్ వ్యూ 22,300 కాల్ని ఏం చేసామంటే బై చేసాం. ఎక్కడ ₹173.15 దగ్గర బై చేసాం. 1 లాట్ అంటే ఇది లాంగ్ అనమాట. దాని తర్వాత మనం ఏం చేసాం, 22,250 కాల్ని సెల్ చేసాం, అంటే -1 లాట్. ఇది వచ్చేసరికి ₹205.60 దగ్గర సెల్ చేసాం. ఓకే, సో ఎనీహౌ ఓవర్ నైట్ మనకేమైందంటే మన వ్యూ ఏంటి, మార్కెట్ ఏదన్నా గ్యాప్ డౌన్ అవుతుంది లేకపోతే డికే అవుతుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసాం. మార్కెట్ ఏమైందంటే గ్యాప్ అప్ అయింది. బట్ అగైన్ ఇక్కడ పొజిషన్ అనేది తీసుకున్నట్టయితే గ్రీన్లో కనిపిస్తున్నాయి రెండు కూడాను. గమనిస్తే ఇక్కడ మనం తీసుకున్న 22,300 కాలు, 22,250 కాలు అంతే ఉన్నాయి. బట్ ఇక్కడ గ్రీన్లో కనిపిస్తున్నాయి. ఇన్ బిట్వీన్ ఏంటంటే నేను కొద్దిగా స్కాల్ప్ అనేది చేశాను. సో ఒకసారి ఆర్డర్ బుక్ అనేది చూద్దాం. ఆర్డర్ బుక్ చూస్తే ముఖ్యంగా మనం తీసుకున్న స్ట్రాటజీ ఒకసారి చూద్దాం. 22,250 ఏం చేసాం, సెల్ చేసాం. సారీ, ఇది కాదు, 22,250 ఇంత మనీకి వెళ్ళిపోయింది. అండ్ 300 కాల్ ఏం చేసామంటే బై చేసాం, డన్. బట్ అగైన్ ప్రైస్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఇది సెల్ చేసింది ₹205.60, అంతేనా? సెల్ చేసింది ₹205.60, బై చేసింది ₹173.15, ₹173.15. ఈ కేసులో మనకి ఏమైందంటే ఓవరాల్గా మ్యాక్స్ లాస్ మార్కెట్ ఎటుపోయినా సరే మనకి 878 అనేది చూపిస్తూ ఉంది. సో ఓవరాల్గా ఇప్పుడు మార్కెట్ ఏంటి, మన వ్యూ దాటి పైకి వెళ్ళింది. ఆబ్వియస్గా ఒకవేళ మనం హోల్డ్ చేస్తే 878 లాస్ వస్తుంది. ఒకవేళ మనం అనుకున్న డైరెక్షన్లో కనుక కొద్ది కిందకి వెళ్ళినా లేదా అక్కడే ఉన్న మార్కెట్ ఏంటంటే ₹1,623 ప్రాఫిట్ రావడం అనేది జరుగుతుంది. ఇది లూజింగ్ ట్రేడ్. బట్ ఇక్కడ మనం ఏం చేసామంటే మార్నింగ్ ఏం చేశాను, ఇది మిడ్ క్యాప్ అండి, అది తీసేద్దాం. 22,300ని నేను ఎక్కువగా ట్రేడ్ చేశాను. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే 22,300లో అసలు ఏం చేసామనేది ఒకసారి చూద్దాం. మార్నింగ్ ఏం చేసామంటే నిన్న 173 దగ్గర బై చేసాం కదా, 255కి వెళ్ళింది. ఏది ఒక లెగ్ ఏం బ్లీడ్ అవుతుంది, లాస్లో ఉంది. బట్ ప్రాఫిట్లో ఉన్న లెగ్ ఇది 22,300 కాలు. దీన్ని ఏం చేసా, బుక్ చేసి అంటే ఏంటి, 255 దగ్గర ఎగ్జిట్ అయ్యి మళ్ళీ 245 దగ్గర నేను బై చేయడం జరిగింది. సో ఇక్కడ ఒక ట్రాన్సాక్షన్ అనేది జరిగింది. ఇక్కడ ఇంట్రాడేలో మనకి ఏంటంటే షార్ట్ సెల్ లాగా చూపిస్తుంది. ఇక్కడ సెల్ చేశాను, ఇక్కడ బై చేశాను. సో దగ్గర మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ డిఫరెన్స్ ఎంత కనిపిస్తుంది, 10 పాయింట్లు కనిపిస్తుంది. అంటే లాట్ సైజు 50 × 10 అంటే మనకి ₹500 ప్రాఫిట్ వచ్చినట్టు ఇక్కడ, రైట్. దాని తర్వాత ఏం చేశానంటే మళ్ళీ 266లో సెల్ చేసి దాన్ని ఎగ్జిట్ అయిపోయి 260లో కవర్ చేశాను. అంటే ₹6.50 ప్రాఫిట్ కనిపిస్తుంది. రఫ్గా ₹6 వేసుకుంటే మనకి ఇక్కడ అగైన్ ₹300 ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. చూడండి, ఫస్ట్ సెల్ చేశాను, తర్వాత బై చేశాను, అగైన్ సెల్ చేశాను. 282 రఫ్గా, 276 అంటే ఒక ₹6, 6×5 అగైన్ ఇక్కడ రఫ్గా ఏంటంటే ₹300 మనకి ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. అంటే 3 ట్రాన్సాక్షన్స్ మనం చేసినట్టు క్లియర్గా ఇక్కడ తెలుస్తుంది ఇంట్రాడేలో. సో ఎంత ఉంది, 5, 3, 8, 8, 9, ₹1,100 మనకి ఏంటంటే ఓవరాల్గా ఇంట్రాడేలో ఈ స్ట్రైక్ నుంచి ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. అందుకని ఓవరాల్గా మనకి ఏంటంటే ఈ యొక్క దాంట్లో ఎటువంటి లాస్ అనేది చూపించట్లేదు. అయితే ఇక్కడ ఇది ఇందామనికి వెళ్ళింది, ఇది కూడా ఇందామనికి వెళ్ళింది. బట్ దీన్నే మనం ఎందుకు ప్లే చేసాం, ఇది లాస్లో ఉంది, దీన్ని మాత్రం టచ్ చేయలేదు. ప్రాఫిట్లో ఉన్నదాన్ని మాత్రం ఎందుకు ప్లే చేసామంటే ఇది 22,250తో కంపేర్ చేస్తే 22,300 అనేది అవుట్ ఆఫ్ ద మనీ. ప్రీవియస్గా మనం వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఎప్పుడైతే రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గరికి వెళ్తుందో, ఇది రెసిస్టెన్స్ అనుకుందాం, ఒకసారి ఇది రెసిస్టెన్స్ అనుకుందాం. మార్కెట్ ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇన్ ద మనీ, ఐటీఎం, ఓటీఎం, ఈ రెండిట్లో ఓటీఎం ప్రీమియమ్స్ ఫాస్ట్గా తగ్గిపోతాయి. ఓకేనా, ఎప్పుడైతే టచ్ అవుతుందో ఓటీఎంస్ ప్రీమియమ్స్ అనేది తగ్గిపోతాయి. అందుకని నేను ఏంటంటే ఇది కొద్దిగా ఓటీఎం, కంప్లీట్ ఓటీఎం కాదు, యాజ్ కంపేర్ టు ఏంటంటే 22,250. అందుకని దీన్ని ఏంటంటే మనం షార్ట్ చేసుకుంటూ రావడం అనేది జరిగింది. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మార్కెట్ రెసిస్టెన్స్ని టచ్ అవుతుందో ఇమీడియట్గా నేను ఏం చేశాను,
ఈ యొక్క ఓటీఎం కాల్ ఏదైతే ఉందో ఓటీఎం కాల్ని సెల్ చేయడం, మళ్ళీ తగ్గినప్పుడు బై చేయడం జరిగింది. అగైన్ ఇట్స్ ఏ రిస్కీ స్టంట్ అగైన్, ఓకేనా. సో ఫుల్ టైం వాచ్ చేస్తూ ఉన్నాను కాబట్టి ఇది పాసిబుల్ అయింది. ఇక మనం ఈ యొక్క స్ప్రెడ్ని వదిలేసిన ప్రాబ్లం లేదు. ఎందుకు, మనకున్న మ్యాక్స్ లాస్ ఎంత దీంట్లో ఈ స్ట్రాటజీలో 878. బట్ మనం ఏం చేసాం, ఆ లూజింగ్ పొజిషన్ని 1100 రూపాయలు ప్రాఫిట్ అనేది తీసుకున్నాం ఇంట్రాడేలో, రైట్. సో ఈ ప్రాఫిట్ అనేది దీన్ని కంపెన్సేట్ చేస్తుంది, దీన్ని వదిలేసినా పర్లేదు. ఓకే, ఒకవేళ మార్కెట్ డ్రాప్ అయిందంటే ఈ యొక్క ప్రాఫిట్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే స్ప్రెడ్స్ అడ్జస్ట్మెంటు. అందుకే ఓటీఎం ఇందామని ఎడ్దామని ఈ యొక్క ప్రీమియమ్స్ ఏ విధంగా మూవ్ అవుతున్నాయి అనేది కొద్దిగా మనం అండర్స్టాండ్ చేసుకుంటే ఈ యొక్క గేమ్ అనేది ప్లే చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇది సింపుల్ అడ్జస్ట్మెంట్ నేను చేసింది. జనరల్గా ఇలాగే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉండొచ్చు, బట్ ఒక్కొక్కసారి బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశం ఉంది. మనం రెసిస్టెన్స్ అనుకున్నాం ఈ పాయింట్ దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది అనుకోండి మార్కెట్. ఓకే, సో మనం ఏదైతే సెల్ చేసామో ఓటీఎం అనుకొని సెల్ చేసామో అది కూడా మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా ఒక ఇంపార్టెంట్ లెవెల్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రమే ఈ యొక్క స్ట్రాటజీని మనం డిప్లాయ్ చేయాలి. ఎందుకు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఇక్కడ అనిపిస్తుందంటే చూడండి, ఇది 22,526 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది యాజ్ పర్ ద ప్రైస్ యాక్షన్. మేబీ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశం ఉంది. అండ్ 22,450 దగ్గర మనకి మల్టిపుల్ టైమ్స్ ఒక సపోర్ట్ అయితే తీసుకుంది ఇక్కడ చూడండి. అందుకే ఈ లెవెల్ అనేది సపోర్ట్ అనేది అప్డేట్ చేశాను. అగైన్ ఏంటంటే ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అవ్వడానికి కొద్దిగా టైం పట్టింది. ఒకవేళ బ్రేక్అవుట్ అయిందంటే నెక్స్ట్ మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ 22,600. ఓకే, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.